ములుగు జిల్లా లాలాయిగూడెంలో ఒక వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. ప్రస్తుతానికి ఆ సంఘటన జరిగినటువంటి లాలాయిగూడెం గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతానికి ఏం జరిగింది తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడి గ్రామస్తులతోటి మాట్లాడదాం. అసలు సంఘటనా స్థలం జరిగినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఒక్కసారి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లోనే నిన్న ఒకటి జాడి సమ్మయ్య అనేటువంటి ఏటూరు నాగారానికి చెందినటువంటి 40 ఏళ్ల వ్యక్తి తను ఇక్కడికి గ్రామానికి వచ్చాడు. ప్రస్తుతానికి పవిత్ర అనేటువంటి ఒక అమ్మాయి ఏటూరు నాగారంలో ఉంటుంది. తనకు డబ్బులు ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. వారం రోజులుగా తను కనబడకపోయేసరికి ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి అడ్రస్ తీసుకొని జాడి సమ్మయ్య ఇక్కడ లాలాయిగూడెం గ్రామానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి సంఘటన జరిగినటువంటి ప్రాంతాల్లో మనం ఉన్నాము. ఒక్కసారి ఈ ప్రాంతంలోనే ప్రస్తుతానికి నిన్న గొడవ తీవ్రంగా జరిగిందని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి ఇదే ఇంట్లో సల్లూరి సాంబయ్య ఈ ఇంటి యజమాని ఈ ఇంట్లోనే ఉంటున్నారు. కానీ గత రాత్రి నిన్న అంటే ఆదివారం రాత్రి సాయంత్రం పూట ఇక్కడ జాడి సమ్మయ్య అనేటువంటి వ్యక్తి ఏటూరు నాగర్ నుంచి పవిత్ర అనేటువంటి అమ్మాయి అడ్రస్ కనుక్కొని తనకు డబ్బులు ఇవ్వాల్సిందిగా వచ్చి డబ్బులు అడిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ ఇంట్లోకి వచ్చేసరికి తను డబ్బులు అడిగేసరికి లేవు అని చెప్పి అనడమా, మరి ఎందుకు ఏం జరిగిందో పెనుగులాడేటువంటి కార్యక్రమం జరిగింది అంటున్నారు. ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సింది ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్తా అని చెప్పి కొంత గొడవలు కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. ఊరందరూ చూస్తుండగా ఒకరికొకరు పెనుగులాటలు, అలాగే కర్రలతోటి కొట్టుకోవడం కూడా ఇవన్నీ జరిగినట్టుగా తెలుస్తుంది. కానీ ఇక్కడ సల్లూరి సాంబయ్య, అలాగే అతని భార్య అనసూయ, అలాగే ప్రస్తుతానికి అతని మనవరాలు పవిత్ర, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక్కరిపై దాడి చేసి తీవ్రంగా బాధించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.